ప్రవర్తనవాద సిద్ధాంతం ఏం చెప్తాది అంటే ఒక ఉద్దీపనకు ప్రతిస్పందన తప్పనిసరిగా ఉంటుంది అని చెప్పే సిద్ధాంతాలే ప్రవర్తనవాద సిద్ధాంతాలు. ఈ ప్రవర్తనవాద సిద్ధాంతాలు మనకు మూడే ఉన్నాయమ్మా. థారన్ డైక్ యొక్క యత్నదోష సిద్ధాంతం, పావులో యొక్క శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం, స్కిన్నర్ యొక్క కార్యసాధక నిబంధన సిద్ధాంతం. మీరు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటి అంటే ఒక యాక్షన్కు రియాక్షన్ వస్తుంది అని నమ్మే బలమైన సిద్ధాంతమే ప్రవర్తనవాద సిద్ధాంతాలు. రోడ్డు మీద వెళుతున్న విద్యార్థి ట్రాఫిక్ సిగ్నల్ చూసి ఆగిపోయాడు. రోడ్డు మీద వెళుతున్న విద్యార్థిని ఆపింది ఎవరు? ట్రాఫిక్ సిగ్నలే కదా. అంటే అక్కడ సిగ్నల్ ఏమైంది? ఉద్దీపన అయింది. పిల్లవాడు ఆగడం ఏమైంది? ప్రతిస్పందన అయింది. పాఠశాల మైదానములో ఆటలాడుతున్న పిల్లలు పీటీ సారు విజిల్ శబ్దం విని తరగతి గది వైపు పరుగులు తీస్తున్నారు. మరి గ్రౌండ్లో ఆడుకునే పిల్లలని క్లాస్ వైపు మళ్లించింది ఎవరు? పీటీ సార్ యొక్క విజిల్. అంటే విజిల్ అనేది ఒక యాక్షను, పిల్లవాడు పరుగులు తీయడం అనేది ఒక రెస్పాన్స్. ఇలా ఉద్దీపనకు ప్రతిస్పందన మధ్య బలమైన సంబంధాన్ని ఏర్పాటు చేయడం ద్వారా మాత్రమే లెర్నింగ్ జరుగుతుంది అని చెప్పే సిద్ధాంతాలే ప్రవర్తనవాద సిద్ధాంతాలు.